హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజైతే అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. శ్రీరామనవమికి ఏమేమి ప్రసాదాలు చేసుకుంటారో, అలాగే శ్రీరామనవమికి నేనైతే ఏం ప్రసాదాలు చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి. నేనైతే పెసరపప్పు తీసుకున్నానండి, అలాగే బెల్లం అండి పానకం చేసుకోవడానికి, అలాగే మజ్జిగ కూడా కలిపి పెట్టుకుంటామండి. మేమైతే ఫస్ట్ పానకం చేసి చూపిస్తున్నాను. బెల్లం అంతా కూడా ఇలా కొట్టి పెట్టేసుకోవాలండి. మనము ముందుగానే ఇందులో వాటర్ వేసేసుకోవాలి, తగినంత వాటరు. మనం బెల్లం తగ్గట్టుగా వాటర్ ఐడియా ఉంటుంది కదండి. అలాగే అందులోనే మనం బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగేంత వరకు. దయచేసి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇందులో సొంటి పొడి తెలుసు కదండి, అందరికి ఐడియా ఉంటుంది. సొంటి పొడి ఒక్క చిటికెడు వేసుకోవాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇలా పానకం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అలాగే యాలకులండి, యాలకులు పొడి చేసి పెట్టేసుకున్నాను నేనైతే. చూడండి, మనం బెల్లం కరిగేంత వరకు ఇది బాగా కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం కరిగితే మనకు పానకం రెడీ అయినట్టే అండి. కాకపోతే ఇంగ్రీడియంట్స్ మటకం వేసుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయిందండి బెల్లం అంతా కూడాను. ఇప్పుడు ఒక ప్రసాదం రెడీ అయిపోయింది. నెక్స్ట్ పెసరపప్పు అండి. ఈ పెసరపప్పుని మనం బాగా వాష్ చేసేసుకొని, దీంట్లో ఉప్పు అంతా వేయకూడదండి నైవేద్యానికి. నేనైతే ఏది వేయను, అలాగే నానబెట్టేసి పెట్టేస్తానండి. నెక్స్ట్ మజ్జిగ అండి. ఇలా గడ్డ పెరుగు తీసుకొని మనం ఎక్కువ కలుపుకునే మనం తాగొచ్చండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మజ్జిగని బాగా చిలుక్కోవాలండి మనము, ఎందుకంటే చిలుకుతేనే బాగా టేస్ట్ బాగుంటుందండి మజ్జిగ. నెక్స్ట్ పెరుగంతా వేసేసుకున్నాం కదండి. దీన్ని చిలికేదంతో కవ్వం అంటారు కదండి, చెక్కది కవ్వం ఇదైతే నాది. నేనైతే ప్లాస్టిక్ లేకుండా ఇలా చెక్క కవ్వమే తీసుకున్నానండి. ఇదైతే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఇలా బాగా కవ్వంతో చిలుక్కొని ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ తగ్గట్టుగా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చెక్క కవ్వంతోనే బాగా చిలుకోవడం వల్ల ఇలా పల్చంగా వస్తుందండి మనకి మజ్జిగ అనేది. నేనైతే దీనికి పోపు పెట్టేసుకుంటానండి. నెయ్యి 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. ఆవాలండి 1/2 స్పూను, జీలకర్ర 1 చిటికెడు, 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా చిటపటానంత వరకు వెయిట్ చేసి ఆపేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి. ఎందుకంటే ఆన్లో ఉన్నప్పుడు వేసుకుంటే అదే మీదికి పడుతుందండి, భద్రంగా వేసుకోవాలి మనకి. చూడండి, ఇలా బాగా వాడ్చుకునేసి మనము ఆ మజ్జిగలోకి వేసేసుకుందాం. అలాగే చిటికెడు ఇంగువండి. మేమైతే ఇలాగే చేసుకుంటామండి శ్రీరామనవమికి ప్రసాదాలు. వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొనేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి, అంతే. చూసారు కదండి, పానకము, వడపప్పు, మజ్జిగ అండి. నేనైతే ఇలా నైవేద్యంగా పెట్టుకుంటానండి. నేనైతే చేసుకునే నైవేద్యాలు మీకు చూపిస్తున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను శ్రీరామనవమి పండుగ ఎలా చేసుకున్నానో మళ్ళీ వీడియో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.